శ్రీ గురుభ్యో నమః. వ్యాస విరచిత శ్రీమన్మహాభారతంలో ఆది పర్వంలో మనం 247వ అధ్యాయం ప్రవచించుకుంటున్నాం. ఇందులో నేడు చెప్పుకోబోయేటువంటి ముఖ్యమైనటువంటి అంశం ఖాండవ ప్రస్థానికి చేరుకున్నటువంటి సుభద్రార్జునులకి, అంటే కొత్త దంపతులకి, ఇటు యాదవ ప్రముఖులు ఎవరైతే ఉన్నారో ద్వారక నుండి వెళ్ళినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు, అలాగే బలరాముడు మొదలైనటువంటి వాళ్ళందరూ కూడా ఎటువంటి కానుకలు సమర్పించారు, ఎవరెవరు వెళ్ళారు, ఎటువంటి కానుకలు సమర్పించారు అనేటువంటివి నేటి భాగంలో మనం చూద్దాం. ముందుగా దైవస్మరణ చేసుకుని ప్రారంభించుకుందాం. ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. వ్యాసం వసిష్ఠనప్తారం శక్తేః పౌత్రమకల్మషం పరాశరాత్మజం వందే సుఖతాతం తపోనిధిం. వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్. హరి ఓం. ఈ అధ్యాయంలో మనం 20 శ్లోకాల వరకు నిన్న ప్రవచనంలో పూర్తి చేసుకున్నాం. శ్రీకృష్ణ పరమాత్ముడు యాదవ ప్రముఖులతో పాటుగా వృష్ణి, అంధక, భోజ వంశాలతో కూడినటువంటి ముఖ్యులైనటువంటి వారితో కలిసి ఇక్కడ పాండవులు వేయించేసినటువంటి ఇంద్రప్రస్థపురానికి బయలుదేరటం జరిగింది. ఎలా వచ్చారు అనేటువంటిదంతా కూడా నేను చెప్పుకున్నా. ఎప్పుడైతే ఈ ఖాండవప్రస్థం సరిహద్దుల్లోకి వచ్చారో అప్పుడు యుధిష్ఠిరుడు తెలుసుకుని ఆ వార్త అందుకుని వెంటనే తన సోదరులిద్దరిని కూడా ఆ పూజనీయుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని తోడ్కొని రమ్మని చెప్పి సరిహద్దులకి పంపించాడు. అక్కడే తతో యుధిష్ఠిరో రాజా సజాశ్రుత్వా మాధవమాగతం. ఇక్కడ అని ఉండదు, ఇక్కడ కూడా రా అనేటువంటి అక్షరం ఉండాలి. సజా బదులు రాజా. యుధిష్ఠిరో రాజా ప్రతిగ్రహార్థం కృష్ణస్య యమౌ ప్రాస్థాపయత్ తదా. యమౌ ప్రాస్థాపయత్. యమౌ ప్రాస్థాపయత్ అంటే యములు అనే పదానికి అర్థం కవలలైనటువంటి నకుల సహదేవులు ఇద్దరిని కూడా ప్రాస్థాపయత్ పంపించాడు. ఎక్కడికి పంపించాడు అంటే కృష్ణస్య ప్రతిగ్రహార్థం, శ్రీకృష్ణ పరమాత్ముని తోడ్కొని రమ్మని చెప్పేసి అంత దూరం నుంచి ప్రయాణించి వచ్చినటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు అలాగే యాదవ ప్రముఖులందరినీ కూడా వినయంగా విధేయతగా అతిథులందరినీ స్వాగతించడం కోసం అని చెప్పేసి సహోదరులిద్దరిని కూడా యుధిష్ఠిరో రాజా, రాజైనటువంటి యుధిష్ఠిరుడు పంపించడం జరిగింది. అది మర్యాద. ఇట్లాంటి పెద్దవాళ్ళు ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ అతిథుల్ని ముందు స్వాగతం పలకడానికి తన వారిని పంపించాలి. అట్లా ధర్మరాజు ముందుగా నకుల సహదేవుల్ని పంపించాడు అక్కడికి. తాభ్యాం ప్రతిగృహీతం తు వృష్ణిచక్రం మహర్ధిమత్ వివేశ ఖాండవ ప్రస్థం పతాకాధ్వజ శోభితం. తాభ్యాం ప్రతిగృహీతం, వారిద్దరి చేత అంటే నకుల సహదేవులిద్దరి చేత ప్రతిగృహీతం అంటే గ్రహించబడినటువంటి, కొనిరాబడుతున్నటువంటి, తీసుకురాబడుతున్నటువంటి వృష్ణిచక్రం మహర్ధిమత్. మహారుద్ధిమత్, మహా ప్లస్ రుద్ధిమత్ పెడితే ఇక్కడ రుకారం వస్తుంది. రుద్ధిమత్ అంటే మొత్తం వృష్ణి వంశాన్ని వృద్ధి చేసేటువంటి నాయకుడు అని అర్థం. ఎవరయ్యా అంటే వృష్ణి చక్రం, అద్భుతమైనటువంటి వీరుడైనటువంటి జగన్నాథుడు శ్రీకృష్ణ పరమాత్ముడు. వృష్ణి వంశాన్ని వృద్ధి చేయగలిగినటువంటి అద్భుతమైన శక్తి సంపన్నుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు వారిద్దరి చేత గ్రహించబడి లోపలికి కొనిరాబడి వివేశ ఖాండవ ప్రస్థం పతాకాధ్వజ శోభితం, చక్కగా అనేకమైనటువంటి పతాకములతోనూ రంగురంగుల ధ్వజాలతో శోభాయమానంగా ప్రకాశిస్తున్నటువంటి ఖాండవ ప్రస్థంలోకి ప్రవేశించడం జరిగింది శ్రీకృష్ణ పరమాత్మ. సమృష్ట సిక్త పంధానం పుష్ప ప్రకర శోభితం చందనస్య రసై స్థితై పుణ్యగంధైర్నిషేవితం. ఇక్కడ పుణ్య అని ఉండాలి, పుణ్య పడింది, పుణ్యగంధై.
సంమృష్ట సిక్త పంధానం, పంధానము అనే పదానికి అర్థం మార్గము అని. సిక్త అంటే తడపబడినటువంటి. సంమృష్ట సిక్త పంధానం, ఎక్కడ దుమ్ము ధూళి పైకి లేవకుండా ఇట్లాంటి ప్రముఖులు వస్తున్నట్టు. ఇప్పుడు ఎలా అయితే మనం ఇప్పుడు చూడండి, రాజకీయ నాయకులు వస్తుంటే రోడ్లన్నీ చక్కగా మార్గాలన్నీ కూడా సిద్ధం చేసేసి అటు ఇటు కూడా రకరకాలైనటువంటి ద్రావకాలు, ద్రవ్యాలు, అవన్నీ కూడా పదార్థాలని చల్లుతారు. అలాగే దుమ్ము లేవకుండా శుభ్రం చేసుకోవటం, అలాగే కాస్త కళాపి జల్లినట్టుగా నీళ్లు చల్లటం. ఇక్కడ సంమృష్ట సిక్త పంధానం, సిక్త అంటే తడపబడినటువంటి. దుమ్ము పైకి లేవకుండా ఆ రథాల చప్పులకి, ఆ చక్రాలకి, ఆ గుర్రాల సవ్వడికి, ఇట్లాంటి వాటికి దుమ్ము లేవకుండా ఉండడం కోసం అని చెప్పేసి ఆ మార్గాలను చక్కగా శుభ్రంగా ఎంతవరకు తడపాలో ఆ విధంగా తడుపుతారు. సమృష్ట సిక్త పంధానం పుష్ప ప్రకర శోభితం, వీధులన్నీ కూడా పుష్పాలతో శోభాయమానంగా అలంకారం చేశారు, తోరణాలు కట్టారు. అటు ఇటు మార్గానికి ఇరువైపులా కూడా చక్కటి పుష్పపు మొక్కలను ఏ విధంగా నాటాలో ఆ విధంగా నాటి వస్తున్నటువంటి వాళ్ళకి ఆహ్లాదకరంగా స్వాగతం పలికేందుకు ఏ విధమైనటువంటి సపర్యలు చేయాలో అవన్నీ చేస్తున్నారు. చందనస్య రసైస్థితై, చందన రసై అంటే చక్కటి సుగంధభరితమైనటువంటి ద్రవ్యాలు ఏవైతే ఉంటాయో, చందనము, అగరు మొదలైనటువంటివన్నీ, అటువంటి రసాలతో చల్లనైనటువంటి, అంటే ప్రయాణం చేసి అలసిపోయి వచ్చినటువంటి వారికి ఆ అలసట తీరటం కోసం అని చెప్పి చేసేటువంటి శీతై రసై చందనస్య, చందన ద్రవ్యాలు మొదలైనటువంటి వాటితో, పుణ్యగంధైర్నిషేవితం, అలాగే గంధము, అగరు మొదలైనటువంటి వాటితో నిషేవితం, సేవించబడుతున్నటువంటి విధంగా వాళ్ళని తీసుకొస్తున్నారు పుణ్యాత్ములు. దహ్యతా గురునా చైవ దేశే దేశే సుగంధినా పృష్ట పుష్ట జనాకీర్ణం వణిక్భిరుపశోభితం. ఎట్లా ఉంది ఆ ప్రదేశం అంతా? దేశే దేశే సుగంధిన, ప్రదేశం అంతా ఓ ప్రదేశం నుంచి ఇంకో ప్రదేశానికి ఎక్కడికి వెళ్ళినా కూడా సుగంధభరితమైనటువంటి ప్రాంతం. అగరుణ అన్నారు. అగరు ధూపాలు మొదలైనటువంటి, సుగంధము మొదలైనటువంటి వాటితో చక్కగా సువాసన భరితంగా ఉన్నటువంటి ఆ ప్రాంతాన్ని పృష్ట పుష్ట జనాకీర్ణం అంటే జన సముదాయంతో నిండిపోయినటువంటి ప్రదేశం. ఎట్లా ఉన్నారు ఆ జనాకీర్ణం? పృష్ట ఆనందంగా, పుష్ట సమృద్ధిగా ఉన్నటువంటి, ఆనందంగా ఉన్నారు, సమృద్ధిగా ఉన్నటువంటి అనేకమైనటువంటి జనులతో నిండినటువంటి వణిగ్భిరుపశోభితం. వణిగ్భి అంటే వ్యాపారస్తులు, వ్యాపారస్తులు చేసుకునేటువంటి అనేకమైనటువంటి సముదాయాలతో నిండినటువంటి శోభాయమానంగా ఉన్నటువంటి నగరంలోకి ప్రవేశించారు శ్రీకృష్ణ పరమాత్ముడు. ప్రతిపేదే మహాబాహు సహ రామేణ కేశవ వృష్ణ్యంధకైస్తదా భోజై సమేత పురుషోత్తమ. పురుషోత్తముడైనటువంటి కేశవుడు, పురుషోత్తముడు కేశవుడు రామేణ సహా అన్నారు. అంటే బలరాముడితో పాటుగా మహాబాహు కేశవ, మహాబాహు అయినటువంటి పరమేశ్వరుడు జగన్నాథుడు రామేణ సహ బలరాముడితో పాటుగా వృష్ణ్యంధకైస్తదా భోజై సమేత, రాముడితో పాటుగా వృష్ణి అంధక వంశాలతో పాటుగా చక్కగా పూజించబడుతూ ప్రవేశించబడుతున్నాడు లోపలికి. సంపూజ్యమాన పౌరైశ్చ బ్రాహ్మణైశ్చ సహస్రశః వివేశ భవనం రాజ్ఞః పురందర గృహోపమం. పౌరైశ్చ బ్రాహ్మణైశ్చ సహస్రైశ్చ సంపూజ్యమాన, వేలాది మంది బ్రాహ్మణులతో, వేలాది మంది పౌరులతో సంపూజ్యమాన పూజించబడుతున్నటువంటి వాడై, భవనం వివేశ, రాజ్ఞ భవనం వివేశ, రాజభవనంలోకి ప్రవేశిస్తున్నాడు మహానుభావుడు. ఎట్లా ప్రవేశిస్తున్నట్ట? పురందర గృహోపమం, ఇంద్రగృహంతో సమానమైనటువంటి రాజగృహంలో ప్రవేశిస్తున్నట్ట. పురందరుడు అంటే ఇంద్రుడు, ఇంద్రగృహ ఉపమం. ఇంద్రుడి యొక్క రాజసభా భవనంలో ప్రవేశించినంత అత్యంత సుందరమైనటువంటి రాజభవనంలోకి, ధర్మరాజు యొక్క భవనంలోకి వివేశ, ప్రవివేశ. అక్కడ యుధిష్ఠిరస్తు రామేణ సమాగచ్చత్యథావిధి మూర్ధ్ని కేశవమాఘ్రాయ బాహుభ్యాం పరిషస్వజే. వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముణ్ణి యుధిష్ఠిరస్తు రామేణ సమాగచ్చత్యథావిధి,
వచ్చినటువంటి ఆ శ్రీకృష్ణ పరమాత్ముని రామేణ యుధిష్ఠిరుడు సమాగచ్చత్ యథావిధి, బలరాముడితో వస్తున్నటువంటి శ్రీకృష్ణ పరమాత్ముని యథావిధి అంటే శాస్త్రబద్ధంగా అతిథుల్ని ఏ విధంగా గౌరవించాలో, రాజుల్ని ఎలా గౌరవించాలో, అందరికంటే మించిన శ్రీకృష్ణ పరమాత్ముని ఎలా గౌరవించాలో అలా శాస్త్రబద్ధంగా స్వాగతం పలికి ఒక్కసారి ఆప్యాయంగా ఆలింగనం చేసుకుని మూర్ధ్ని కేశవమాఘ్రాయ, మూర్ధ్ని ప్లస్ ఆఘ్రాయ ఈ రెండు కలుపుకోవాలి. శ్రీకృష్ణ పరమాత్ముని కేశవుణ్ణి నుదుటిన ముద్దు పెట్టుకోవడం ఆప్యాయంగా. ధర్మరాజు పెద్దవాడు శ్రీకృష్ణుడి కంటే కూడా, కాబట్టి ఆలింగనం చేసుకుని తమ్ముడిని ముద్దు పెట్టుకున్నట్టుగా మూర్ధ్ని శిరసున ఆఘ్రాయ, ఆఘ్రాయ అంటే వాసన చూడటం. పసిపిల్లలకి మామూలుగా బాటసాలు చేసేటప్పుడు అలా వాసన చూస్తారు, అది ఆయుర్వృద్ధి కారకం అవుతుంది ఆ పిల్లవాడికి. అలా ఇక్కడ కూడా మూర్ధ్ని ఆఘ్రాయ అంటే ముద్దు పెట్టుకోవడం, శిరస్సును ముద్దు పెట్టుకొని శిరోభాగంలో లలాటంలో బాహుభ్యాం పరిషస్వజే, బాహుభ్యాం తన రెండు చేతులతో ఒక్కసారి పరమాత్మని ఆలింగనం చేసుకున్నాడు. ధన్యుడయ్యాడు ధర్మరాజు. తం ప్రియమాణో గోవిందో వినయేనాభిపూజయన్ భీమం చ పురుష వ్యాఘ్రం విధివత్ ప్రత్యపూజయత్. తం ప్రియమాణ గోవింద, ఆ యుధిష్ఠిరుడు చేసినటువంటి ఆ సపర్యలకి గోవిందుడు ప్రీతి చెంది, పరమ ప్రీతి చెంది, వినయేన అభిపూజయన్, వినయంతో విధేయతతో అభిపూజయన్, అభి అంటే తిరిగి పూజించడం. అక్కడ గోవిందుణ్ణి ఏమన్నా ధర్మరాజు పూజిస్తే, వినయంతో శ్రీకృష్ణ పరమాత్ముడు ధర్మరాజుకి అభిపూజయన్ తిరిగి సపర్యలు చేశాడు. తాను ఏ విధంగా కుశల ప్రశ్నలు వేయాలో అలా ఆదరంగా ప్రశ్నించి, తర్వాత ధర్మరాజు తర్వాత పెద్దవాడైనటువంటి భీమం చ పురుష వ్యాఘ్రం, పురుష వ్యాఘ్రమైనటువంటి భీమసేనుని విధివత్ ప్రత్యపూజయత్ శాస్త్రబద్ధంగా పూజించడం జరిగింది. తర్వాత తాంశ్చ వృష్ణ్యంధక శ్రేష్టాన్ కుంతీపుత్రో యుధిష్ఠిరః ప్రతిజగ్రాహ సత్కారైర్యథావిధి యథాగతం. ఆ తర్వాత శ్రీకృష్ణ పరమాత్ముడి తర్వాత యుధిష్ఠిరుడు వరుసగా విధివత్ అంటారు ఎక్కడైనా, అంటే ప్రోటోకాల్ అంటారు చూసారా, పరమాత్ముడి తర్వాత ఎవరిని పూజించాలి, ఆ తర్వాత ఎవరిని పూజించాలి, అట్లా వృష్ణి అంధక శ్రేష్టాన్, వృష్ణి అంధక శ్రేష్ఠులు ఎవరైతే వచ్చారో అగ్రతాంబూలం తర్వాత ఎవరు అన్నట్టుగా వాళ్ళందరినీ కూడా కుంతీపుత్రుడైనటువంటి యుధిష్ఠిరుడు ప్రతిజగ్రాహ సత్కారై యథావిధి యథాగతం, వాళ్ళకి చేయవలసినటువంటి సత్కారాలు చేయటం, వాళ్ళ నుంచి ఈయన నమస్కారాలు అందుకోవటం, అలా ఒకళ్ళ తర్వాత ఒకళ్ళకి చేయవలసిన మర్యాదలన్నీ అతిథి సత్కారాలని చేశారు ఇంటికి వచ్చినటువంటి పెద్దలకి. ఆ వచ్చినటువంటి వాళ్ళల్లో అక్కడ శ్రీకృష్ణ పరమాత్ముడు కొంతమంది పెద్దవాళ్ళు ఉన్నారు. శ్రీకృష్ణ పరమాత్ముడు ఆ సభలో ఉన్నటువంటి పెద్దవాళ్ళని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తున్నారు, ఎవరితో ఎలా మాట్లాడాలో అలా మాట్లాడుతున్నాడు అక్కడ శ్రీకృష్ణ పరమాత్మ. మనం కూడా ఓ సభలోకి వెళ్తే పెద్దవాళ్ళకి నమస్కారం, పాదాభివందనం చేస్తాం. మనతో సమానమైనటువంటి వయసు కలిగినటువంటి వాళ్ళతో ఒక రకంగా ఉంటాం, మన బంధువులు సోదరులతో ఒక రకంగా ఉంటాం, అట్లా సేవకులతో ఒక రకంగా ఉంటాం. శ్రీకృష్ణ పరమాత్ముడు ఈ శ్లోకంలో ఎవరితో ఎలా ఉన్నారు అనేటువంటిది చెప్తున్నాడు ఇక్కడ చూడండి. గురువత్ పూజయామాస కాంశ్చిత్ వయస్యవత్ కాంశ్చిదభ్యవదత్ ప్రేమ్ణా కైశ్చిత్ అప్యభివాదితః. ఈ శ్లోకం మనం చూసుకుంటే ఇద్దరికి చెప్పుకోవచ్చు, ఒకటేమో ధర్మరాజుకి, ఇంకోటేమో కృష్ణ పరమాత్ముడికి. కృష్ణ పరమాత్ముడు ఏమన్నా అక్కడ ఉన్నటువంటి పెద్దల్ని ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తున్నాడు, అలాగే ధర్మరాజు కూడా వచ్చినటువంటి యాదవ ముఖ్యులతో ఎలా గౌరవించాలో అలా గౌరవిస్తున్నాడు. కాంశ్చిత్ గురువత్, గురువు అంటే పెద్దలు, వయసులో తనకంటే పెద్దవాళ్ళైనటువంటి వాళ్ళని ఎలా పూజించాలి, పూజయామాస పాదాభివందనాదులు మొదలైనటువంటి వాటితో నమస్కారం చేసి వాళ్ళని పూజించాలి, సింహాసనం మీద కూర్చోబెట్టి అతిథి మర్యాదలు చేయాలి. అలా కాకుండా కొంతమందికి కాంశ్చిత్ వయస్యవత్, వయస్య అనే పదానికి అర్థం స్నేహితులు. కొంతమందిని ఎలా గౌరవించాలంటే స్నేహితుల్ని ఎలా గౌరవిస్తామో అలా గౌరవించాలి. ఏం బావా, బాగున్నావా, కులాసానా అంటూ మర్యాదగా ప్రేమగా ఓ స్నేహితులు పలకరించినట్టుగా ఆప్యాయంగా పలకరించడం. అలా కాకుండా ఇంకొంతమందిని కాంశ్చిత్ అభ్యవద ప్రేమ్నా, కొంతమందిని ఇంకా ప్రేమగా పలకరించడం. ప్రేమ్నా కాంశ్చిత్ అభ్యవత్,
ఇంకొంతమందిని ప్రేమతో పలకరించి మృదుభాషణంతో చక్కగా మాట్లాడి వాళ్ళకి చేయవలసినటువంటి సపర్యలు చేయడం. సుభాషితాల్లో మంచి శ్లోకం ఉంటుంది. మహానుభావులైనటువంటి వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు వాళ్ళ ఇంట్లో ధాన్య రాసులు లేకపోయినా కూడా అతిథి మర్యాదలు చేయడానికి ఎప్పుడూ నిత్యము ఉండేవి కొన్ని ఉంటాయి. అవేంటంటే ముందు చక్కటి మాటలు ఉంటాయి. వచ్చినటువంటి అతిథికి ముందు మంచి మాటలతో స్వాగతం పలకటం. అలాగే దర్భాసనాలు, వేరే సోఫాలో లేకపోతే తివాచీలో పెద్ద పెద్ద మంచాలు సింహాసనాలు అక్కర్లా. పూర్వకాలంలో దర్భాసనాలు గడ్డితో చేసినటువంటి ఆసనాలు, గడ్డి పరకలతో చేసినటువంటి ఆసనాలు. ఆ ఆసనాలు వాటికి ఏం పెద్దగా డబ్బు అవసరం లేదు. మహానుభావులైనటువంటి ఇళ్లలో డబ్బు లేకపోయినా కూడా ఇటువంటి వాటికి లోటు ఉండదు. దేనికయ్యా అంటే ఒకటి దర్భాసనాలు, అంటే ఆసనం సమర్పయామి, వచ్చినటువంటి అతిథి కూర్చోమని చక్కగా ముందు ఆసనం చూపిస్తారు. తర్వాత కాసిన మంచినీళ్ళు ఇస్తారు, గంగ, మంచి గంగ ఇస్తారు, తీయటి గంగ. ఇంకా అద్భుతమైనటువంటిది ఏంటంటే ప్రేమగా కబుర్లు చెప్తారు. వీటికి ఏ లోటు ఉండదయ్యా మహానుభావుల ఇళ్లలో. దీనికి ఏమీ డబ్బుతో కూడా పని లేదు. ఇంతకంటే మించిన ఆతిథ్యం ఏముంటుంది? ఏం కావాలి? ఏం సహాయం చేయమంటారు? ఏమన్నా సహాయం చేయమంటారా? ఈ విధంగా ఆప్యాయంగా పలకరించి కుశల ప్రశ్నలు వేస్తూ, ఈ రోజు ఇక్కడే గడపండి, సాయంత్రం రేపు వెళ్ళొచ్చు, ఇట్లా మెల్లమెల్లగా ఇట్లా ఎవరితో ఎలా ఉండాలో అలా స్నేహభావంతో కొందరితో మాట్లాడాలి. గురువుల్ని ఎలా పూజించాలో అలా పూజించాలి. ప్రేమగా మాట్లాడే వాళ్ళతో ప్రేమగా పలకరించాలి. పిల్లల్నైతే ఆశీర్వదించాలి. కైశ్చిదపి అభివాదిత, కొంతమందిని నమస్కారం చేసి అభివాదనం చేసి ఆశీర్వదించి, కొంతమందిని పిల్లల్ని మొదలైనటువంటి వాళ్ళు తనకంటే వయసులో చిన్న వాళ్ళని ఆశీర్వదించి ఎలా ఆదరించాలో అలా ఆదరించుకుంటూ వెళ్తున్నారు ఇటు ధర్మరాజు గాని అటు శ్రీకృష్ణుడు గాని. ఆ తర్వాత తతః పృథాచ పార్థాశ్చ ముదితా కృష్ణయా సహ పుండరీకాక్షమాసాద్య బభూవుర్ముదితేంద్రియా. శ్రీకృష్ణ పరమాత్ముని సమీపించి ఆనంద పరవశులైపోతున్నారట. ఎవరు? పృథాచ, పృథ అంటే కుంతీదేవి. పార్థాశ్చ అర్జునుడు. ఎట్లాంటి అర్జునుడు? పార్థాశ్చ ముదితా కృష్ణయా సహ, ద్రౌపదితో కూడుకున్నటువంటి అర్జునుడు, కుంతీదేవి, పుండరీకాక్షమాసాద్య, ఆసాద్య అంటే సమీపించి పొంది శ్రీకృష్ణ భగవంతుడి దగ్గరికి వచ్చి ఆయనకి నమస్కారం చేసి అర్జునుడు బభూవుర్ముదితేంద్రియా, పరమానంద భరితులైపోతున్నారు. హర్షాదభిగతౌ దృష్ట్వా సంకర్షణ జనార్దనౌ బంధుమంతం పృథా పార్థం యుధిష్ఠిరమమన్యత. హర్షాద్ అభిగతౌ దృష్ట్వా, ఆనందంతో ఇక్కడికి వచ్చినటువంటి సంకర్షణ జనార్దనం, వీరిద్దరే ప్రధానం యదువీరులు. సంకర్షణుడు అనే పదానికి అర్థం బలరాముడు అని అర్థం. సంకర్షణ, కర్షణం అంటే లాగబడటం. అసలైతే సంకర్షణ అనేటువంటి అర్థం ఏంటంటే కొన్ని నెలలు ఒక గర్భంలో అక్కడ ఉండి మరికొన్ని నెలలు ఇంకో గర్భంలోకి మార్చబడినటువంటి వాడు ఎవరైతే ఉంటారో అతడు సంకర్షణుడు. ఈ గర్భంలో కొన్నాళ్ళు ఇంకో తల్లి గర్భంలో కొన్నాళ్ళు, దేవకి గర్భంలోంచి అటు కాస్త రోహిణి గర్భంలోకి మార్చబడినటువంటి వాడు, అట్లాంటి వాడు సంకర్షణుడు. అంటే ఈనాటి కాలంలో వైద్య శాస్త్రంలో చెప్పబడుతున్నటువంటి అనేకమైనటువంటి అడ్వాన్స్డ్ టెక్నాలజీ ఏదైతే ఉందో అది ఆనాటి కాలంలోనే ఒక గర్భంలోంచి మరో గర్భంలోకి పిండాన్ని మార్చేటువంటి ప్రక్రియ. దానికి ఆద్యుడు ఎవరయ్యా అంటే బలరాముడు, సంకర్షణ. ఈనాడు మనం అది ప్రఖ్యాతమైనటువంటి సైన్స్ గా మనం చెప్పుకుంటున్నాం. పూర్వమే అది జనార్దను యొక్క ఆశీస్సులతో మాయ అలా తీసుకెళ్ళి అలా పెట్టింది. అట్లాంటి సంకర్షణుడు జనార్దనుడు ఇద్దరు, వాళ్ళిద్దరిని చూసి హర్షాత్ అభిగతో, ఆనందంతో ముందుకు వచ్చారు బంధుజనులందరూ కూడా. బంధుమంతం పృథాపార్థం, కుంతీదేవి అర్జునుడితో పాటుగా అనేకమైనటువంటి బంధువులందరూ యుధిష్ఠిరమమన్యత, యుధిష్ఠిరుడితో ముందు పెట్టుకుని యుధిష్ఠిరులాగా భావించుకుని, పెద్దవాడిగా భావించుకుని వీళ్ళిద్దరిని కూడా పూజిస్తున్నారు అందరూ కూడా. తదసంకర్షణాక్రూరౌ, ఇక ఇవ్వవలసినటువంటి కానుకలు, ఎటువంటి కానుకలు ఇవ్వాలి? ఇక్కడ బలరాముడు మొట్టమొదట శ్రీకృష్ణుడికి సరే ఈ సుభద్రార్జునుల యొక్క వివాహం ఎప్పుడో ఇష్టమైనటువంటిది, కానీ
అంతకు ముందు పాఠాలలో మనం చెప్పుకున్నది ఏంటంటే బలరాముడికి అర్జునుడు ఈ విధంగా తీసుకువెళ్ళటం నచ్చలేదు. కానీ శ్రీకృష్ణ పరమాత్ముడు నచ్చ చెప్పిన తర్వాత శాంతించాడు బలరాముడు. అందువల్ల ఇక్కడ సంకర్షణుడు అంటే బలరాముడే మిగిలినటువంటి యాదవ ప్రముఖులతో పాటుగా వచ్చి సుభద్రకి అర్జునుడికి కానుకలు సమర్పించడం జరుగుతుంది. దీన్ని హరణము అంటారు. తతః సంకర్షణాక్రూరౌ అప్రమేయా అదీనవత్ భద్రవత్యై సుభద్రాయై ధనౌఘం ఉపజహ్రతు. విపరీతమైనటువంటి ధన సముదాయాన్ని తీసుకొచ్చి అలా కానుకగా ఇచ్చారు. ఎవరి కోసం? సుభద్రాయై భద్రవత్యై. సుభద్ర, భద్రవతి అంటే సుమంగళి, చక్కగా శుభప్రదమైనటువంటి తన చెల్లెలైనటువంటి సుభద్ర కోసం సంకర్షణుడు, అలాగే మంత్రి అయినటువంటి అక్రూరుడు మొదలైనటువంటి వాళ్ళు, ప్రముఖులైనటువంటి వాళ్ళు వచ్చి సుభద్రకి కానుకలు సమర్పిస్తున్నారు. అపరిమితమైనటువంటి అంతులేనటువంటి ధనపు రాసుల్ని కానుకగా తెచ్చారు. ఇంకా చెప్పాలంటే పుట్టింటి నుంచి వచ్చినటువంటి ధనం. ప్రవాళాని చ హారాణి భూషణాని సహస్రశః ఉదాస్తర పరిస్తోమాన్ వ్యాఘ్రాజిన పురస్కృతాన్. అనేకమైనటువంటి హారాలు. ప్రవాళాని చ హారాణి భూషణాని సహస్రశః. బ్రహ్మాండమైనటువంటి తివాచీలు. ఉదాస్తర పరిస్తోమాన్ వ్యాఘ్రాజిన పురస్కృతాన్. అద్భుతమైనటువంటి అంటే ఇంట్లో పరుచుకునేటువంటి తివాచీలు మొదలైనటువంటి ఏవైతే ఉంటాయో అవన్నిటినీ కూడా రంగురంగులైన దేశ దేశాల నుండి వచ్చినటువంటి అత్యద్భుతమైనటువంటి తివాచీలని, ఇంట్లో పరుచుకునేటువంటివి అనేక బంగారు ఆభరణాలని, భూషణాని సహస్రశః వేలాది అలంకార ఆభరణాలని, వివిధైశ్చైవ రత్నౌంఘైః ఒత్తుగా ఉండ రత్నౌంఘైర్ దీప్త ప్రభమజాయత. ఈ గూగుల్ ట్రాన్స్లేషన్ వల్ల వీటిలో చాలా అక్షర దోషాలు అనేవి కనిపిస్తూ ఉంటాయండి. ప్రతిదానికి మనం అలా చెప్పుకుంటూ పోతే కష్టం అని చెప్పేసి నేను కొన్నిటిని స్కిప్ చేస్తున్నాను. అసలైనటువంటి ముఖ్యమైనటువంటి ప్రింట్ చూసుకుంటే మనకి ఆ ట్రాన్స్లేషన్కి ఈ ట్రాన్స్లేషన్కి వచ్చేటువంటి భిన్నమైనటువంటి చాలా ఉంటాయి. నేను శ్లోకం చదువుకుని ఆ భావం చెప్పుకుంటూ వెళ్తున్నా. ముఖ్యమైనటువంటి కొన్ని దోషాలు మాత్రం నేను ఎత్తి చూపిస్తున్నాను. వివిధైశ్చైవ రత్నౌంఘైః దీప్త ప్రభమజాయత శయనాసనయానైశ్చ యుధిష్ఠిర నివేశనం. యుధిష్ఠిరుని యొక్క నివేశనం అంటే గృహం. యుధిష్ఠిరుని యొక్క గృహానికి కానుకగా సమర్పించారు. అత్తవారింటి నుంచి ఇక్కడ అత్తవారింటికి వచ్చినటువంటి తన చెల్లెలైనటువంటి సుభద్రకి కానుకలు ఇవన్నీ. వివిధైశ్చైవ రత్నౌంఘైః. అనేకమైనటువంటి విలువైనటువంటి రత్నాలు. దీప్త ప్రభమజాయత. దీప్త ప్రభ అంటే అత్యంత కాంతివంతమైనటువంటి విలువైనటువంటి అమోఘమైనటువంటి రత్నాలను తీసుకొచ్చి కుమ్మరించారు. అవేనా శయన ఆసన యానైశ్చ. శయనములు అంటే పాన్పులు, అలాగే ఆసనములు కూర్చునేటువంటి సింహాసనాలు లాంటివి కూడా తెప్పించేశారు. లారీ. యానైశ్చ అనేకమైనటువంటి యానములు. యానము అంటే వాహనాలు. ఒక సుభద్రకి ఎందుకు ఇన్ని వాహనాలు? ఇన్ని వాహనాలు కావాలా? ఇన్ని శయ్యలు కావాలా? ఇన్ని ఆసనాలు కావాలా? కాదు. వారితో పాటుగా సుభద్రకి కానుకగా వచ్చినటువంటి లిస్టు కింద ఇచ్చారు. అవి చూస్తే అమ్మో ఇన్నా అనుకుంటాను. కాబట్టి సుభద్రార్జునుడు వెళ్ళినప్పుడు వాళ్ళకి సైనిక బలము, పరిచారికులు ఎంతమంది కావాలో వాళ్ళందరికీ కావలసినటువంటి వస్తు సామాగ్రి కూడా సమకూర్చేశారు. ఇక్కడ ఒకళ్ళకి కాదు, వాళ్ళందరికీ కావలసినటువంటి వస్తు సామాగ్రి. యుధిష్ఠిర నివేశనం. అవన్నీ కూడా యుధిష్ఠిరుని యొక్క నివాసానికి వచ్చేసాయి. మహారాజుకు సమర్పిస్తున్నారు. తతః ప్రీతికరో యూనాం వివాహ పరమోత్సవః భద్రవత్యై సుభద్రాయై సప్తరాత్రమవర్తత. ఆ తర్వాత వివాహ మహోత్సవం ఏర్పాటు చేశారు. వివాహ పరమోత్సవ. అదేంటండి, అంతకుముందే పెళ్లి అయిపోయింది కదా. పెళ్లి అయిపోయింది, ఇది రిసెప్షన్. అక్కడ పెళ్లి శ్రీకృష్ణ పరమాత్ముడు దేవతలు చేయించారు. ఇక్కడ యువకులైనటువంటి వాళ్ళు యూనాం అన్నారు. మంచి వయసులో ఉన్నటువంటి ఆ సుభద్రార్జునుడికి తతః ప్రీతికరో యూనాం వేడుకగా అనేక మంది యువతీ యువకులు ఇక్కడ ఈ ఖాండవ ప్రశ్నలో వివాహ మహోత్సవ. ఎవరికి? భద్రవత్యై సుభద్రాయి. సుభద్రకి
సప్తరాత్రమవర్తత. ఎన్ని రోజులట ఈ వేడుక? 7 రాత్రుల పాటు వివాహ మహోత్సవ వేడుకలు జరగడానికి నిశ్చయం చేశారట. 7 రాత్రులు వివాహ మహోత్సవం, సుభద్రార్జునుల యొక్క అద్భుతమైనటువంటి వివాహ వేడుకలు, కళ్యాణ శుభగలు. దానికి తేషాం దదౌ హృషీకేశో జన్యార్థే ధనముత్తమం. ఆ 7 రోజులు జరిగేటువంటి వేడుకలకి తాను, అలాగే తన చెల్లెలు సుభద్ర కోసం అని చెప్పేసి హృషీకేశ దదౌ, సాక్షాత్తు హృషీకేశుడైనటువంటి శ్రీకృష్ణ పరమాత్ముడు దదౌ ఇచ్చాను. ఏమిచ్చాట? జన్యార్థే ధనముత్తమం. జన్యార్థే అనే పదానికి అర్థం జనులందరి కొరకు అనే ఒక అర్థం. అంటే సుభద్ర తన చెల్లెల్ని ఇచ్చినందుకు కానుకలుగా సమర్పించినటువంటి ధనం ఏదైతే ఉందో, ఆ పరిచారకులకి కావలసినటువంటి ధనం, జన్యార్థే ఉత్తమమైనటువంటి ధనం, అపారమైనటువంటి ధనాన్ని హరణంగా సమర్పించాట, ఆనుకగా సమర్పించాడు. హరణము అంటే కాదు. ఇప్పుడు మనం చెప్పుకోబోతున్నటువంటి పర్వమే హరణాహరణ పర్వం. హరణాన్ని తీసుకురావడం, హరణ ఆహరణ పర్వం, కానుకలు తీసుకొచ్చినటువంటి పర్వం. హరణం వై సుభద్రాయ జ్ఞాతిదేయం మహాయశ. హరణం వై సుభద్రాయ, సుభద్ర కోసం అని తెచ్చినటువంటి హరణం. జ్ఞాతిదేయం మహాయశ, జ్ఞాతులు అనే పదం ఉంది చూసారా, అంటే తన పుట్టింటి వారి సమర్పిస్తున్నటువంటి హరణం ఇది సుభద్ర కోసం. రథానాం, ఏమేమి ఇచ్చారట? ఇక అక్కడి నుంచి రథాలు, గుర్రాలు, అలాగే ఏనుగులు, సేవకులు, సేవకురాండ్లు, ఇవన్నీ ఇస్తున్నారు. అవన్నీ వర్ణిస్తున్నారు ఇక్కడ వ్యాసులు వారు. రథానాం కాంచనాంగానాం కింకిణీ జాలమాలినాం చతుర్యుజాం ఉపేతానాం సూతై కుశల శిక్షితై. సూతులు అనే పదానికి అర్థం రథసారథులు. ఉత్తమ శిక్షితులైనటువంటి, అంటే రథాన్ని తోలటంలో నేర్పరులైనటువంటి, శిక్షితులైనటువంటి రథసారథులతో పాటుగా ఉన్నటువంటి అనేక రథాలని కానుకగా సమర్పించాడు. కాంచనాంగానాం కింకిణీ జాలమాలినాం, చక్కగా చిరుగంటలు కట్టినటువంటి రథాలు, బంగారు స్తంభాలతో బంగారు తివాచీలు పరిచినటువంటి, అంతేకాకుండా రథానికి పైన యోధుడు నుంచున్నడానికి చక్కగా వసారాగా ఉండేటువంటి కాంచనమయమైనటువంటి రథాలని, చతుర్యుజాముపేతానాం, చక్కటి 4 గుర్రాలని పూంచినటువంటి రథాలు ఏవైతే ఉన్నాయో, ఉత్తమమైనటువంటి రథాలని ఎన్నిచ్చారట? సహస్రం, 1000. సహస్రం ప్రదదౌ కృష్ణో, కృష్ణో అని ఉండాలి ఇక్కడ, తప్పు. సహస్రం ప్రదదౌ కృష్ణో గవాం అయుతమేవచ. అట్లాంటి సహస్రం, వేలాది రథాలను ఇస్తే శ్రీకృష్ణుడు రథాలు అన్నిచ్చారు. గవాం, గవాం అంటే గోవులు. ఎన్ని గోవులు ఇచ్చారట? అయుతమేవచ. అయుతం అంటే 10,000 గోవులని సమర్పించారట. ఎలాంటి గోవులయ్యావి? శ్రీమాన్ మాధురదేశ్యానాం దోగ్ధ్రీణాం పుణ్యవర్చసాం. శ్రీమాన్, లక్ష్మీదేవితో సమానంగా పోల్చదగినటువంటి గోవులని, నిలయమే, లక్ష్మీకి ఆవాసమ. అంతేకాకుండా శ్రీమాన్ మాధురదేశ్యానాం అన్నారు. అంటే మధుర దేశము నుండి కొని రాబడినటువంటి ఉత్తమమైనటువంటి, శ్రీమాన్ అంటే ఉత్తమమైనటువంటి గోవు. మాధుర దేశాన, మధుర దేశం నుండి తెప్పించబడినటువంటి ఉత్తమమైనటువంటి గోవులు. దోగ్ధ్రీణాం, ఎట్లాంటి గోవులు ఇవ్వాలి ఎప్పుడు కూడా దానం చేసేటప్పుడు అంటే? చక్కటి పాలని స్రవించేటువంటి, దోగ్ధ్రీ అంటే పాలు ఇచ్చేటువంటి గోవులు. పుణ్యవర్చసాం, చక్కటి వర్చస్సు కలిగినవి, తేజస్సు కలిగినటువంటివి, పుణ్యోపేతమైనటువంటి గోవులు ఎన్నిచ్చారంటే 10,000 ఆవులు ఇచ్చారు. బడబానాం చ శుద్ధానాం చంద్రాంశు సమవర్చసాం దదౌ జనార్దన ప్రీత్యా సహస్రం హేమభూషితం. బడబానాం, ఇక్కడ అశ్వాలు మొదలైనటువంటివి ఎన్నిచ్చారు? శుద్ధానాం, అనేకమైనటువంటి, బడబానం అనే పదానికి మనం అశ్వములుగా తీసుకోవాలి, గుర్రాలు. శుద్ధమైనటువంటి చంద్రాంశు సమవర్చసాం, తెల్లటి అద్భుతమైనటువంటి మేలుజాతి పంచకళ్యాణి గుర్రాల్లాగా ఉన్నాయి. చంద్రాంశు అంటే చంద్రకిరణాలతో సమానమైనటువంటి తేజస్సు కలిగినవి. అలాంటి వాటిని జనార్దనుడు శ్రీకృష్ణ పరమాత్ముడు ప్రీతితో, సుభద్ర మీద ప్రీతితో సహస్రం హేమభూషితం దదౌ, బంగారు ఆభరణాలతో అలంకరించబడినటువంటి అశ్వాలను సమర్పించాట. తథైవాశ్వతరీణాం చ దాంతానాం వాతరంహసాం
శతాన్యంజన కేశీనాం శ్వేతానాం పంచ పంచ చ. అశ్వాలతో పాటుగా అనేకమైనటువంటివి జంతువులు కూడా సమర్పించడం జరిగింది. దాంట్లో ఇక్కడ గాడిదలు కూడా. ఎందుకంటే పూర్వకాలంలో ఒక ప్రాంతం నుంచి ఇంకో ప్రాంతానికి సామాన్లు మొదలైనటువంటి మోయడానికి వాటికి గాడిదలు, ఒంటెలు ఇవన్నీ కూడా వాడేవారు ఉష్ట్రములు. తథైవ అశ్వతరీణాం, అశ్వతరి గుర్రాలు, గుర్రాలతో పాటుగా గాడిదలు. దాంతానాం అంటే చక్కగా శాంతంగా ఉండేటువంటివి. వాతరంహసాం ఎంత గాలి కూడా, ఎంత గాలి వచ్చినా కూడా తట్టుకోగలిగినటువంటి వాటివి. వాతము అంటే గాలి, అంటే ప్రవాహంగా పెద్ద గాలి వచ్చినా కూడా నిలబడి తట్టుకోగలిగినటువంటి గాడిదలు. ఎన్ని? శతాన్యంజన కేశీనాం, అంజన కేసి నల్లటి వెంట్రుకలతో నిండి ఉన్నటువంటి, శ్వేతానాం పంచ పంచచ తెల్లగా ఉన్నవి, నల్లటి కేశములు కలిగినటువంటివి, పంచ పంచచ శతాని అన్నారు. అంటే ఇక్కడ పంచ పంచ అంటే 5 × 5 25 శతాని అన్నాడు అక్కడ. అంటే శతాని అనే పదం బహువచనం, వందలు, కొన్ని వందల వందల వందలు వందలు ఈ విధంగా అటు అశ్వాలు, గుర్రాలు, గోవులు, రథాలు, అలాగే గాడిదలు మొదలైనటువంటివన్నింటిని కూడా ఇచ్చారు. స్నానపానోత్సవే చైవ ప్రయుక్తం వయసాన్వితం స్త్రీణాం సహస్రం గౌరీణాం సువేషాణాం సువర్చసాం. అంతేకాకుండా సహస్రం స్త్రీణాం, సుభద్రకి పరిచర్యలు చేయడానికి, సేవలు చేయడానికి వేలాది మంది స్త్రీలను కానుకగా ఇచ్చాట. దేనికయ్యా సుభద్రకి అంటే స్నానపానోత్సవే చేయవ, ఆటలాడుకోవడానికి కాస్త పరిచారకులు కావాలి. అలాగే స్నానాదులు మొదలైనటువంటి వాటికి కొంతమంది పరిచర్యలు చేసేవాళ్ళు కావాలి. అలాగే భోజనం చేసేటప్పుడు, శయనించేటప్పుడు అట్లాంటి వాటన్నిటికీ ఎవరైతే పరిచారకులు అవసరమో, అలంకారానికి వాటికి, అట్లాంటి ప్రయుక్తం వయసాన్వితం మంచి వయసుతో ఉన్నటువంటి స్త్రీలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని సహస్రం, ఒక 1000 మందిని, గౌరీణాం కన్యలని, సువేషాణం సువర్చసాం చక్కటి వేషధారణ, చక్కటి వర్చస్సు కలిగినటువంటి వాళ్ళతో వాళ్ళని అలంకృతాం సర్వాభరణ అలంకారాలతో పాటుగా కానుక ఇచ్చారు. సువర్ణ శతకంఠీనాం అరోమాణాం స్వలంకృతాం. సువర్ణ శతకంఠీనాం అద్భుతమైనటువంటి కంఠాభరణాలు మొదలైనటువంటి అలంకారాలతో పాటుగా కలిగి ఉన్నటువంటి స్త్రీలని ఒక 1000 మందిని దేనికి ఇచ్చాట? పరిచర్యాసు దక్షిణాం ప్రదదౌ పుష్కరేక్షణ. శ్రీకృష్ణ పరమాత్ముడు సుభద్రకి కానుకగా ఇచ్చాట. పరిచర్యాసు సేవలు చేసే నిమిత్తం, సుభద్రకి సేవలు చేసే నిమిత్తం ఇంతమంది స్త్రీలను కానుకగా సమర్పించాట. ఇది పూర్వకాలంలో ఆ రాజులు భరణంగా సమర్పించినటువంటి ఆభరణాలు ఇవన్నీ కూడా. కృష్ణుడే సమర్పించాడు. ఇక అన్నగారైన బలరాముడు ఇంకెన్ని సమర్పిస్తాడో అవి ముందు ముందు ఓ లిస్ట్ ఇస్తాడు. బలరాముడు వచ్చి అర్జునుడికి సమర్పిస్తాడు. అవన్నీ ఎట్లా ఉన్నాయి ఏమిటి అనేది మళ్ళీ తర్వాత శ్లోకాలను మనం చెప్పుకున్నాం. అవి రేపటి అధ్యాయంలో ఇంకొక 40 శ్లోకాల వరకు ఉన్నాయి. ఈ అధ్యాయంలో ముందు ముందు చెప్తున్నాం. అంతవరకు సెలవు. ఓం శాంతి శాంతి శాంతి. యదక్షర పదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవనారాయణం. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరి ఓం.